మేము కాకరకాయ అంటే కాకరకాయను, మేము కేకరకాయ అంటే కేకరకాయను. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాటల దంద లేదా మీడియా దంద. ఇప్పుడు ఒక వార్త రాసుకొచ్చింది, నక్ష ప్రజలకి ఆస్తులకి రక్ష అంటూ. నక్ష అంటే ఏంటయ్యా అంటే వీళ్ళు రాసుకొచ్చారు, ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకి ప్రాపర్టీ కార్డులు జారీ చేసే నక్షా ప్రాజెక్టును రాష్ట్రంలో 10 పుర నగరపాలక సంస్థలు కేంద్ర ప్రయోగాత్మకంగా ఎంపిక చేస్తే 2026 మార్చి నెలాఖరులోగా ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు కార్డులు ఇస్తారు. రెండో దశలో మరికొన్ని పట్టణాలు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. నగరాలు పట్టణాలలో భూములు స్థలాల మీద ఖచ్చితమైన రికార్డులు తయారీ, ఉన్న రికార్డుల నవీకరణ ద్వారా వివాదాలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో జాతీయ జియో స్పేషియల్ పరిజ్ఞానం ఆధారంగా పట్టణావాసాల్లో భూ సర్వే పేరుతో కేంద్ర ప్రత్యేక కార్యక్రమాన్ని ఏడాది ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్ అమలు కోసం దేశవ్యాప్తంగా 152 పట్టణ స్థానిక సంస్థలు ఎంపిక చేసింది. 194 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఒంగోలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, ఏలూరు, తిరుపతి, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం పురపాలక సంఘాన్ని తొలి విడతలో కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో 524 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసి 9.5 లక్షల ఆస్తుల్ని మ్యాపింగ్ చేసి డిజిటలైజ్ చేయబోతున్నారు. ఇది దీంట్లో పేరు మార్చడం ఎందుకు? కేంద్ర ప్రభుత్వ పథకం అది. రీసర్వే ఇదివరకు జగన్ చేయించింది కూడా అదే, రీసర్వే చేసి భూ హక్కు కార్డు అన్నటువంటి. అప్పుడు అది బూత్ కింద ఎవడు రీసర్వే చేయించుకోవద్దు, తిరగబడండి, తన్నేయండి అని చెప్పారు. అందులో జగన్ చేసిన తప్పు, ఆ రాళ్ల మీద తన బొమ్మ, పాస్బుక్ మీద తన బొమ్మ, అది తీసేసి చేస్తున్న రీసర్వే అయితే ఆగదు. నేను ఆ రోజునే చెప్పా, అదే ఇప్పుడు కొత్త పేరుతో నడుపుతున్నారు.